నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలు వార్డులను తనిఖీ చేసి వైద్యులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. మిస్టరీ వీడని వాసంతి మిస్సింగ్ కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బాలురు. ముచ్చుమరిలో తనిఖీలు రోజు గడుస్తున్నా కూడా బయటపడని ఆనవాళ్లు. నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు. ఇంటికి తాళాలు వేసి వెళ్తే చాలు దొంగలు ఇంట్లను గుల్లా చేస్తున్నారు. బెంబెలెత్తిపోతున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మా సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి ఫారూక్ వినతి. మహానంది క్షేత్రంలో చుట్టుపక్కల గ్రామీణాల్లో కాలనీలోని ప్రజలకు భక్తులకు చుక్కలు చూపిస్తున్న చిరుతను కట్టడి చేస్తామన్నారు జేసీ రాహుల్ రెడ్డి. జగజ్జనని అమ్మవారికి ఆషాఢమాసం అమ్మవారికి చీర సారె సమర్పించిన మార్కాపురం, ఒంగోలు, ప్రొద్దుటూరు, గుంతకల్లు, హైదరాబాద్ వాస్తవ్యులు. బ్రాహ్మణ సంఘం రవిచంద్ర శర్మ అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సరం పంచాంగ ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. అర్చకులు సమస్యలు పరిష్కరించాలని వినతి. నంద్యాల పట్టణంలో ఇల్లు షాపుల వద్ద ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే వారిపై భారీ జరిమానం. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. నంద్యాల జిల్లా పగిడ్యాల ముచ్చుమరిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించిన అల్లూరు ఎమ్మెల్యే విరూపాక్షి. కుందు నదిలో అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. వాహనాలను సీజ్ చేస్తా తహసీల్దార్ రవిచంద్రారెడ్డి హెచ్చరిక.